అవునా? ఎందుకు? ఆవిడ అంత పతివ్రత స్త్రీ కాబట్టి. ఒక భర్త లేని సుఖాన్ని నేను ఎందుకు అనుభవిస్తా అని అనుకున్నాను. ఇప్పుడు మనందరం కృష్ణుణ్ణి మన యొక్క స్వామిగా భావిస్తున్నాం, మన యొక్క నాయకుడిగా భావిస్తున్నాం, మేము ఆయన యొక్క దాసుడిగా అనుకుంటాం. మీరు చూడండి, ఏ కృష్ణ ఆలయంలోనైనా ఉల్లిపాయ పెడతారా కృష్ణుడికి? మీరు గుళ్ళోకి వెళ్ళి నైవేద్యాలు తింటారు కదా, పెరగన్నము, చక్కెర పొంగలి, పులిహోర, ఎందులోనైనా ఉల్లిపాయ వేస్తారా? ఎందుకంటే భగవంతుడికి ఇష్టం లేదు, భగవంతుడు తినడు కాబట్టి. భగవంతుడు తినంది మనం ఎందుకు తినాలి చెప్పండి? అవునా కాదు? భగవంతుడు తినంది మనం తినాం, ఎందుకంటే మనం ఆయన యొక్క దాసులం కాబట్టి, ఆయన యొక్క సేవకులం కాబట్టి. అందుకోసం ఇంకొక రీజన్ ఏంటో చెప్తాను. ఉల్లిపాయ తినటం వల్ల మనకి రజోగుణ ప్రవృత్తి, తమోగుణ ప్రవృత్తి అని పెరిగిపోతాయి. అవి మనల్ని ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవటానికి దూరంగా పెట్టేస్తూ ఉంటాయి. అందుకోసం మనం ఇంకో విషయం చెప్తాను. మీరు ఉల్లిపాయ వేసారనుకోండి, ఏ కూర కట్టేస్తారు.